దక్కిన అదృష్టాన్ని నిలుపుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. కార్పొరేటర్ అయినాం కాబట్టి మేము ఏదో పెద్ద పదవికి వచ్చేస్తాం, ఇక నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ప్రజలు తిరస్కరిస్తారు, మీకు వచ్చిన పేరును సమాధి చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ప్రజలకు అందుబాటులో ఉండండి. నిధులు ఒక్కోసారి అనుకున్న సమయానికి రాకపోవచ్చు, అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకు ఉండే చిన్న చిన్న సమస్యలు, స్ట్రీట్ లైట్ల సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ఇంకా అనేక సమస్యలు మీ వార్డులలో మీకు ఎదురైతా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఓపికగా సంయమనంతో విసుగు చెందకుండా, నా వాళ్ళ నీ వాళ్ళ అని చూడకుండా, నాకు ఓట్లేసిందా లేదా అని చూడకుండా అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తేనే మీరు నిజమైన కార్పొరేటర్గా, ఒక మంచి కార్పొరేటర్గా ఎప్పటికీ మీ వార్డులలో గుర్తుంచుకునే విధంగా మీ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. కాబట్టి ఈ సూచనను ఇక్కడ ఉన్న కార్పొరేటర్లందరూ కూడా గమనిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, త్వరలోనే మీ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మన కార్పొరేటర్లందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇప్పించి వారు ఏ విధంగా ప్రజలతో మసులుకోవాలో, ఏ రకంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలో అవన్నీ కూడా మీకు అర్థమయ్యే రీతిగా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కూడా మీ వెంబడి ఉంటుంది. అలాగే కార్పొరేషన్ అనగానే అవినీతి గుర్తుకొస్తుంది, కరప్షన్ గురించి గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చిండ్రు మహబూబ్ నగర్ ప్రజలు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకున్నా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నా, మళ్ళీ ఇక్కడ కార్పొరేషన్ పాలక వర్గ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఇప్పించుకున్నా ఒక కరప్షన్ ఫ్రీ కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఉంటది అని చెప్పి వాళ్ళ నమ్మకంతో మన ఓట్లు వేసింది. ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావు లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో నా భేదం లేకుండా మీరు మీ డివిజన్లలో సేవ చేసినప్పుడే మీకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరుగుతుంది, మీ ఓట్లు వేసిన ప్రజల గౌరవం పెరుగుతుంది. మీ మీద నమ్మకం ఉంచిన మా గౌరవం, ఎమ్మెల్యేగా నేను, మంత్రిగా శ్రీహరి గారు, పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి గౌరవం పెంచే విధంగా అనుక్షణం మీరు అప్రమత్తతో ఉండి చెడు పనులు ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా, ఆలోచన లేకుండా ధర్మబద్ధమైన పరిపాలన కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. చాలా మంది మైండ్ ఖరాబ్ చేస్తుంటారు, వీళ్ళు వాళ్ళు, వాడు మనోడు కాదు, వీడు మనోడే, వీడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు, వీళ్ళు ఇట్లా మనకు ఓట్లే లేదు. ఇవన్నీ సహజం. మనం ప్రజాస్వామ్యం పద్ధతిని ఎన్నుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అని చెప్పి మనం రాజ్యాంగం రాసుకున్నాం. మన రాజ్యాంగంలో అన్ని పార్టీలు మనుగడ సాగించే పద్ధతి మనం ఎంచుకున్నాం. ఖచ్చితంగా 3-4 పార్టీలు ఉంటాయి, వాళ్ళ సిద్ధాంతాలు వేరుంటాయి. ఆ పార్టీల తరపున 3-4 వ్యక్తులు పోటీ చేస్తారు. ప్రజలు ఎవరికి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు, కానీ ఎన్నికైన వ్యక్తి మాత్రం అందరినీ కూడా సమాన దృష్టితో చూసి మన రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఇంటికి కూడా మీ సేవలు అందించేటట్టు ప్రవర్తన చేస్తేనే అప్పుడే మీరు నిజమైన కార్పొరేటర్ అవుతారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు, కక్షలు కార్పణ్యాలు పెంచుకోవద్దు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత మహబూబ్ నగర్ పట్టణం అంతా ఒక కుటుంబం లాగా, మీ డివిజన్ లో ఉన్న అన్ని కుటుంబాలు కూడా మీ స్వంత కుటుంబం లాగా మీరు భావించిన రోజే మీకు వచ్చిన ఈ పదవికి మీరు న్యాయం చేకూర్చగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తారని చెప్పి మీ ఆశిస్తూ, గతంలో లాగా కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిశితంగా గమనించి ఎవరు ఎటువంటి వారు, ఎవరు పార్టీ లైన్ లో పనిచేస్తున్నారు, ఎవరు స్వలాభం కోసం పనిచేస్తున్నారు, ఎవరు గ్రూపులు కట్టుకుంటున్నారు, ఎవరు పార్టీకి నష్టం చేస్తున్నారు, ఎవరు పార్టీ గౌరవాన్ని భంగం కలిగిస్తున్నారు, ఎవరు తమ వాళ్ళ కోసమో కొంతమంది కోసమో పనిచేస్తున్నారో, ఎవరు పార్టీ హితం కోసం, కార్యకర్తల హితం కోసం పనిచేస్తున్నారో ప్రతిరోజు ప్రతి నెల నిశితంగా గమనిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా పెద్దలు. కాబట్టే మనం ఒక డిసిప్లిన్ ఫోర్స్ గా, డిసిప్లిన్ కార్యకర్తగా, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, పార్టీ ఇచ్చిన నియమాలను కానీ, పార్టీ చూపించిన బాట కానీ, ఇక్కడ నాయకులు చూపించిన బాట కానీ ఎట్టి పరిస్థితుల్లో దాటకుండా మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ